హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈ రోజు వీడియోలో బెండకాయ ఫ్రై రెసిపీని చేశానండి. ఈ ఫ్రై ఎలా చేశానో వీడియోలో చూసేయండి. బెండకాయ ఫ్రై అంటే ఆల్మోస్ట్ అందరూ చేసే రెసిపీయే, కాకపోతే నేనైతే ఎలా చేశానో వీడియోలో చూసేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా సరే త్వరగా వంట చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ హీట్ చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మినపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశెనగ గింజలు, 2 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పును కూడా 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని, ఒక అరకప్పు దాకా ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని ఇలాగ యాడ్ చేసుకోవాలండి. అరకప్పు 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఉల్లిపాయలు 2 నిమిషాలకి లైట్గా కలర్ మారుతాయి. కలర్ ఇలా మారిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు బాగా ఇలా ఫ్రై చేసుకుని ఈ ఫ్రై కోసము 1/2 కేజీ దాకా బెండకాయలను తీసుకున్నానండి. బెండకాయలని నీట్గా క్లీన్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. బెండకాయలు జిగురు ఎక్కువ ఉంటే ఫ్రై చేసేటప్పుడు బాగోదు. అందుకని కర్రీ చేసుకునేటప్పుడు 2-3 గంటల ముందే మనం బెండకాయ ముక్కలను కట్ చేసుకుని ఆరబెట్టుకుంటే జిగురు అనేది కాస్త తగ్గుతుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలకి చక్కగా ఇలా ఫ్రై అయిపోయి ఉంటుంది. బెండకాయ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి త్వరగానే అయిపోతుంది రెసిపీ కూడా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా శనగపిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ని. తర్వాత ఈ బెండకాయలో ఫ్రైలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కారం కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. శనగపిండి వాటర్ పోసుకునేటప్పుడు చాలా తక్కువగానే పోసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా చిక్కగా ఎలా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు కదపకూడదు, మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చక్కగా శనగపిండి కూడా ఇలా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ. శనగపిండిని కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి ఫ్రై రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.